పెంగల్ తుఫాను జిల్లాలో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పెంగల్ తుఫాను యొక్క ఎఫెక్ట్ తో జిల్లా వ్యాప్తంగా కూడా చిన్నపాటి రిజర్వాయర్ అయితే ఏదైతే చెన్నైలో కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయిందని చెప్పేది. చెన్నై మొత్తం కూడా చెన్నైలో ఏ వీధి చూసినా నీళ్లే కనబడుతున్నాయి తప్ప రోడ్డు మార్గాలు కనబడేటువంటి పరిస్థితి కనపడటం లేదు. అదేవిధంగా తిరుపతి, చెన్నై సరిహద్దు ప్రాంతాలైనటువంటి ప్రాంతాల్లో కూడా అతి భారీ స్థాయిలో అయితే వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఎడతెరిగి లేని వర్షం గత 2-3 రోజులుగా నమోదవుతున్న పరిస్థితి. జిల్లాలో అక్కడక్కడ రహదారులు కూడా ఈ యొక్క వరద తుఫాన్ యొక్క ఎఫెక్ట్ కి కొట్టుకొని పోవడం కూడా జరిగింది. కొన్ని చోట్ల జిల్లా యంత్రాంగం కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న తీరం దాటినటువంటి పెంగల్ తుఫాను ఇంకా దీని యొక్క తీవ్రత ఉండే విధంగా అయితే వాతావరణ శాఖ మనకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న ఇంకా 2-3 రోజులు కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనేసి అని కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే గత 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షానికి నీటి యొక్క ఆ ప్రవాహం ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎడతెరిపి లేని వర్షం గత 3 రోజులుగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నీటి ప్రవాహం గంటకు కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడే కానీ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా గత 2-3 రోజులుగా ఈ యొక్క తుఫాను యొక్క నమోదు గంటకు పెరుగుతూనే ఉంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలనేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఏదైతే ఇటు కాళేశ్వరం సైడ్ ఉన్నటువంటి వర్ధాయిపాలెం అనేక గ్రామాల్లో కూడా చిన్నపాటి రోడ్లంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. అయితే కొట్టుకుపోయినటువంటి రోడ్లు కావచ్చు జిల్లా యంత్రాంగం కూడా సరిదిద్దేటువంటి మార్గాలు ఏర్పరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళడానికి కూడా దారి లేకుండా చిన్న చెక్ డ్యాములు సైతం కొట్టుకుపోవడం జరిగింది. అయితే తిరుపతిలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా పెంగల్ తుఫాను అయితే మాత్రం గత 3 రోజులుగా తన యొక్క ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. అయితే రానున్న ఇంకా 2-3 రోజులు కూడా ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని మెలగాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే చెన్నై మాత్రం పూర్తిగా నీటితో మునిగిపోయిందని చెప్పాలి. తీవ్ర ఎఫెక్ట్ పెంగల్ యొక్క తుఫాన్ తీవ్ర ఎఫెక్ట్ మాత్రం చెన్నైకి ఎక్కువ కనబడుతుంది. ఇంకా రానున్నటువంటి ఇంకా 2 రోజులు లేకపోతే ఇంక 3 రోజులు పడితే అది తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకా ఇప్పటికే ఒక అంచనా వేయలేం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది.